తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం మనందరం. అయితే ఎన్నో సందేహాలు ఉంటాయండి. అసలు ఎందుకు అసలు ఈ మాసంలోనే ప్రత్యేకమని ఒకటైతే, ఆల్రెడీ పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏ ఏ వస్తువులు సిద్ధపరచుకోవాలి, ఏ సమయానికి చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలి, అలాగే ఖచ్చితంగా పూజలో ఉండాల్సిన వస్తువులేంటి, దాంతోపాటుగా మనం కలశం కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. కలశం అసలు ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, రంగుల విషయంలో కూడా మనకి సందేహాలు ఉంటాయండి. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఏది, ఇష్టమైన నైవేద్యం ఏంటి, అలాగే కలశం పెట్టిన తర్వాత ఆ రోజు శుక్రవారమే మనం చేసుకుంటాం కాబట్టి ఆ రోజున కదిపేయొచ్చా కలశం, లేదంటే తర్వాత రోజున కదపాలా, మళ్ళీనేమో పౌర్ణమి వచ్చింది ఆ రోజు కూడా అమ్మవారి రోజు కింద లెక్క. ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకే ఆ కలశాన్ని పైన ఉన్నటువంటి ఆ రవికను ఏమి చేయాలి, అసలు ఇవన్నీ సందేహాలే కదా. వీటన్నిటికీ సంబంధించి ఇవాళ సరైన సమాధానాలు తెలుసుకుందాం. మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వరలక్ష్మి వ్రతం ఎప్పుడెప్పుడా అనుకుంటున్నాం, ఇంతలోగా వ్రతం వచ్చేసింది సమయం. అయితే ఫస్ట్ సందేహం ఏంటంటే, అసలు ఏంటి విశేషం ఈ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం? అంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన తెలుసు, ప్రత్యేకంగా వ్రతం పరంగా ఎందుకు ఆరాధించాలనేది ముందుగా క్లుప్తంగా తెలియచేయండి. ఈ విశ్వావసనామ సంవత్సరం అనగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా విశేషాలతో కూడుకున్నటువంటిదిగా మనకు తెలియవస్తుంది. అంటే ఒకవైపు ప్రకృతి పరంగా ఘోర విపత్తుల్ని ఇబ్బందుల్ని మనం చూస్తున్నప్పటికీ కూడా భగవంతుడు కరుణిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశానికి సంకేతమే ఆ దేవతల పూజ చేసి ఉపాసన చేసుకునేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంగా చాలా యోగాలతో కూడుకున్నటువంటి విధాలుగా వస్తూ ఉన్నాయి. దానికి చక్కటి ఉదాహరణ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం. మనకు చారుమతికి కలలో కనిపించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేసుకోండమ్మా అని అన్నారు. అంటే సూర్యోదయానికి తిథికి పౌర్ణమి మనకు శనివారం 9వ తారీఖు నాడు వస్తుంది కాబట్టి ముందు రోజు శుక్రవారం అయింది. కాబట్టి అది 3వ శుక్రవారం ఈ సంవత్సరం. కానీ ఇందులో విశేషం ఏంటనంటే అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, స్వామివారిది జన్మ నక్షత్రం వెంట వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం. మీకు పార్వతీ పరమేశ్వరులో కూడా పార్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర, తదనంతరం వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రం. అలాగే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత వచ్చే శ్రవణ నక్షత్రం స్వామివారిది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం రెండూ కలిసినటువంటి రోజుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు జరిగేటువంటిది మనం ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. చాలా విశేషం అమ్మా. అయితే నాకు ఊహ తెలిసినటువంటి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ శుక్రవారము, శ్రవణ నక్షత్రము, వరలక్ష్మి వ్రతము అన్ని కలిసి వచ్చేటువంటిది రోజు మాత్రం ఈ రోజుగా మనం కదండి. అసలు జ్ఞాపకం లేదు నాకు కూడా, అలా వచ్చి ఎప్పుడు రెండో శుక్రవారం నాకు తెలిసింది. దాదాపు ఒక 100-150 సంవత్సరాల పైచిలకు మాత్రమే ఇలాంటిది జరిగి ఉండవచ్చమ్మా. నేను పంచాంగం అంతా తిరిగేశాను, 100 సంవత్సరాల పంచాంగం 1940 నుంచి ఎక్కడ కూడా ఇలాంటి స్థితి కలిగినటువంటి రోజు నాకు కనబడలేదు. కాబట్టి ఇది చాలా విశేషమనే చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం పూట ఉంది, మధ్యాహ్నం 3 తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది, మధ్యాహ్నం 1 గంట తర్వాత చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి తిథి కూడా వస్తుంది. కాబట్టి చక్కగా ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి. ముందుగా ఏంటంటే సాయంత్రం చేసుకోమంటున్నారు ఈ మధ్య చాలా వరకు చూసాను. ఎందుకంటే పౌర్ణమి గడియలు కూడా కలిసి వస్తాయి కాబట్టి సాయంత్రం పూట వ్రతాన్ని ఆచరించండి అని చెప్తున్నారు. అయితే మరి వాయనం ఇంకెప్పుడు ఇచ్చుకుంటాము, సాయంత్రం పూజ అయితే అని కొంతమంది అడుగుతున్నారు మహిళలు. మరి దీనికి సమాధానం? తప్పకుండానమ్మా. అంటే దీంట్లో మనకు శాస్త్ర ప్రకారము వ్రతం చేసుకునేటువంటిది ఉదయం పూట చేసుకోదలిస్తే సమయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకనంటే దీనికి ప్రధానంగా శుక్రవారం కాబట్టి శుక్రవారము శుక్రహోర ఉదయం 6 గంటల 1 నిమిషానికి ప్రారంభమవుతుంది. 6:23 కల్లా మిథున లగ్నం కంప్లీట్ అయిపోయి కర్కాటక లగ్నంలో పడుతుంది. కాబట్టి మిథున లగ్నానికి విశేషం ఏంటంటే లగ్నంలోనే గురు శుక్రులు ఉన్నారు. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి
అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు అధిష్టాన దేవతగా ఉన్న గ్రహం ఏదై అంటే శుక్రుడు. శుక్రుడు శుక్రవారము, ఆ, శుక్రహోర, ఆ. మిథునం లగ్నము, లగ్నంలో గురు శుక్రులు చాలా శుభకరమైనటువంటి మంచి సమయం. సమయం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఉదయం పూట గనక చేసుకోదలిస్తే పగలైతే ఉదయం చక్కగా 6 4 లేచి కాలకృత్యాదులన్నీ తెచ్చుకొని ఇల్లంతా చక్కగా శుభ్రపరచుకొని 6కి దీపారాధన చేసి గణపతి పూజ చేసి అమ్మవారికి ఒక ధ్యాన శ్లోకం చేసుకొని చేసుకోవచ్చు. ఆవాహన చేసుకోవడం చేసుకోవచ్చు. అయితే చాలా మందికి వచ్చే సందేహం, ఈ నైవేద్యాలు ఎప్పుడు చేసుకోవాలి? మరి వీటన్నిటికీ ఇవన్నీ సమయం అని ఉండదు. అంటారు. 2ంటికో లెగాలి చక్కగా అమ్మవారి ఆవాహన అవన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అనేది ఏదైతే ఉంటుందో అక్కడికి ఆ పూజ అంతవరకు ఆపి స్వయంగా ఆ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలన్నీ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి వ్రత కథ చదువుకొని సమాప్తం చేసుకోవచ్చు కదా. అది ఇంకా సమయం వేరే సమయం కింద లెక్క రాదు. ఇంకా రాదు, మన ప్రారంభమే ముఖ్యం. పూజలోనే భాగమే కదా ఇదంతా కూడా. Correct. కాబట్టి నైవేద్యం వరకు అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలన్నీ చేసుకుని నైవేద్యం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు నైవేద్యం అన్నప్పుడు ఏదైనా పండో ఫలమో పెట్టేసేసి తర్వాత ఈ వంటింట్లో నైవేద్యాలు సమర్పించుకొని తయారు నెమ్మదిగా చేసుకొని అమ్మవారికి వండుకొని సమర్పించుకోవచ్చు. వాయనం సాయంకాలం లోపల ఇచ్చుకోవచ్చు. ఏది ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు. అది ఏంటనంటే ఉత్తరాషాఢ నక్షత్రము చతుర్దశి తిథి ఉంటుంది కాబట్టి అది అమ్మవారి నక్షత్రం, అది కూడా యోగమైన కాలం. లేదండి మాకు ఇంకా ఈ సంవత్సరం చాలా బాగా పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి చేసుకుంటామంటే ఇంకొక విశేషమైన యోగం ఏందనంటే లక్ష్మీ అమ్మవారి భర్త సాక్షాత్తు విష్ణు నారాయణుడి స్వామి. కాబట్టి స్వామికి సంబంధించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంటుంది, పౌర్ణమి తిథి కూడా వస్తుంది ఆ సమయానికి. మరి ఎప్పుడు చేసుకోవాలనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు 5 గంటలకి ప్రారంభం చేసుకుంటే ఆ 5:19 వరకు ధనుర్లగ్నం ఉంటుంది. ఈ లగ్నాన్ని గురు శుక్రులు చూస్తుంటారు కాబట్టి సాయంత్రం 5 గంటలకి టక్కున గంట మోగినట్టు 5 గంటలకల్లా మీరు ప్రారంభం చేసేసుకోండి. సాయంత్రం పూజ అయ్యేసరికి 6-7 అవుతుంది. పొద్దున్న నుంచి ఎలాగో అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలన్నీ తయారు చేసి పెట్టుకుంటారు. ఎంతసేపు అమ్మా 5 గంటలకు ప్రారంభం చేస్తే అమ్మవారి పూజ చేసుకుని 6-6:30 కల్లా అయిపోతుంది. అంతే చక్కగా. అంతేకాకుండా వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకముగా ఈ సంవత్సరం అమ్మవారికి 16 లక్ష్ముల దేవతల యొక్క ఆవాహన కార్యక్రమము, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ సూక్త విధానముగా ఉన్నటువంటి అమ్మవారి అష్టోత్తర పూజ, శ్రీ సూక్తంలో అమ్మవారి నామాలతో కూడుకున్నటువంటి అష్టోత్తర పూజ ప్రత్యేకించి మనం వీడియో చేసాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు తప్పకుండా ఆ వీడియోని వీక్షించండి. పూజ చేసుకునేటప్పుడు మీరు ఉదయం చేసుకున్నా సాయంకాలం చేసుకున్నా ఆ పూజ చేసుకునేటప్పుడు సాధారణంగా మీ పుస్తకంలో, మీ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉండే లక్ష్మి అమ్మవారి ఆవాహన ఒక చిన్న శ్లోకం, కానీ మనం విశేషంగా చాలా రహస్యకృతమైనటువంటి లక్ష్మీ అమ్మవారి ఆవాహన కార్యక్రమం. అది 16 లక్ష్ములని ఆవాహన చేయడం అంటే మామూలు విషయం కాదమ్మా, చాలా విశేషమైనటువంటిది. ఆ వీడియోని దగ్గర పెట్టుకొని 1-2 సార్లు చూసి ఆ పూజా సమయానికి మీరు చేసుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం మాత్రం చాలా గొప్పదైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఉదయం అయితే ఉదయం కుదిరిన వాళ్ళు, సాయంకాలం అయితే సాయంకాలం. ఇందాక మాటల్లోనే చెప్పారు నైవేద్యాల గురించి. ఇది ఒక పెద్ద సందేహం అండి. అసలు ఎటువంటి నైవేద్యాలు, ఎన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి? లెక్క ఉంటుందా, లేకపోతే మా శక్తి కొలదైనా? ఖచ్చితంగా అన్ని చేయకపోయినా ఈ ఒక్కటైనా చేయండి, అలా ఏమైనా ఉన్నాయా? అసలు అమ్మవారికి సంబంధించినటువంటిది నైవేద్యాలలో చెప్పబడినటువంటిది పులిహోర, దధ్యోజనము, తర్వాత బెల్లం పాయసము, పులగము మరియు ఆవు పాలతో చేసినటువంటి పాయసం. ఈ 5 కూడా అమ్మవారికి చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే పులిహోర ఎలాగో చిత్రాన్నము, దధ్యోజనం అంటే మనం ఇంట్లో పెట్టుకునేటువంటి మామూలుగా పోపు వేసుకుని చేసుకోవాలమ్మా. అలాగే బెల్లం పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే నువ్వుల పిండితో చేసినటువంటి పులగం, తెల్ల నువ్వులతో చేసిన పులగం, తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పాయసం, అది చాలా విశేషం. ఈ 5 చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ 5 చేసుకోలేని శక్తి కనుక లేకపోతే అప్పుడు కనీసం బెల్లం పాయసమైనా అమ్మవారికి ఇష్టం, చాలా ప్రీతికరం. ఒక్కటైనా చేసుకోవచ్చు. అమ్మవారికి దానిమ్మ పండ్లు అంటే మహాప్రీతికరం. ఇష్టమైన పండ్లలో దానిమ్మ పండు చాలా ప్రీతికరం కాబట్టి దానిమ్మ పండ్లని ఒలిచి
చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది ఇంకా కాస్త సులువే కదండి. సులువైనటువంటి. ఒకవేళ అంత శ్రమ పడలేమండి, శ్రమ పడలేకపోతే ఆరోగ్యరీత్యా బాలేము అని అనుకున్నప్పుడు చక్కగా పండ్లు తెచ్చి ఈ నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది పూర్ణాలు ఖచ్చితంగా చేస్తారండి. అంటే ఇప్పుడు మేము వ్రతం చేస్తున్నాం కదా అని పూర్ణాలు ఒకటిను అప్పాలు బెల్లం అప్పాలు అవి కూడా ఒకటి చేస్తూ చేస్తారు. ఉంటారు కదండి. అంటే వాయినాల్లో ఇవ్వడానికి భాగంగా అవి ఇవ్వవచ్చు అంతే. అమ్మ. కానీ అమ్మవారికి అమ్మవారి పెట్టేవి మాత్రం నైవేద్యానికి మాత్రం ఇవి చాలా విశేషం. ఈ 5 రకాల నైవేద్యాలు వాయినాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ విధంగా మీరు చెప్పినట్టుగా పూర్ణాలు, అప్పాలు, అలాగే భక్ష్యములు ఇలా వాళ్ళ శక్తి వీళ్ళ కొద్ది శక్తి వాళ్ళు కొలది. చేసుకోవచ్చు అంటారు. ముఖ్యంగా అలాగే రంగు గురించి ప్రధానంగా అడుగుతారండి. అసలు ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించాలి? కొంతమంది అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటారు. ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించాలి, ఏ రంగుతో అలంకరించాలి? అలాగే ఇంకొంతమంది అడుగుతారు, కలశం పెట్టుకుంటున్నామండి, దానిపైన ఏ కలర్, ఏ రంగు రవికి అయితే మంచిది? అసలు అమ్మవారికి గుర్తుగా ఏ రంగుని చెప్తారు, ఏ రంగు సూచిస్తుంది లక్ష్మీ అమ్మవారికి అని? ఇక్కడ కలశానికి సంబంధించినటువంటి జాకెట్ పీస్ అమ్మవారికి పెట్టేటప్పుడు వాళ్ళు కనుక ధరించగలగాలి అని అనుకుంటా, లేదా ఎవరికైనా కానీ వాయన రూపంలో పెద్ద ముత్తైదుకి ఇవ్వాలనుకున్నా ఒక మంచి వస్త్రముని తీసుకోవాలమ్మా. అది అంటే శుభకరమైనటువంటి రంగులు ఏవి అని అంటే మనకు చెప్పబడినటువంటిది ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు, ఎరుపు రంగు. ఇవి చాలా శుభకరమైనటువంటివి. కాబట్టి ఈ 3 రంగుల్లో ఏదైనా కానీ జాకెట్ పీస్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా అంటే చాలా మంది అంటే ఈ మధ్య కొంతమంది ఆక్షేపణ చేశారు, పూజ చేసుకునేటప్పుడు ఈ రకమైనటువంటి వస్త్రము ధరించాలని ఎక్కడైనా చెప్పబడి ఉందా, ఈ రకంగా గాజులు పెట్టుకోవాలని ఎక్కడైనా ఉందా అని చెప్పి కొంతమంది ఆక్షేపణ చేస్తారు. అయితే ఉపాసనా క్రమంలో గనక వెళ్ళినట్లయితే కొన్ని దేవతా పూజల్లో నియమాలు ఉన్నాయమ్మా. ఆసనము కూడా అమ్మవారికి ఇష్టమైన రంగు ఏది ఉంటుందో ఆ ఆసనం వేసుకోవాలి. వస్త్రము కూడా ధరించేటప్పుడు అమ్మవారికి ఏది ఇష్టమైన వస్త్రము ధరించి అమ్మవారి పురస్చరణ చేసుకోమని శాస్త్రం ఉంది. అంతెందుకమ్మా, మనకు కనబడేటువంటి అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నలుపు రంగు వేసుకుంటారు. అది నియమం. అది అమ్మవారిదైతే ఎరుపు రంగు, అయ్యవారిదైతే గంధం కలరు, ఈశ్వరుడికి సంబంధించి, విష్ణు సంబంధించింది అయితే ఖచ్చితంగా పసుపు రంగు. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటిది చక్కగా సుమంగళిగా ఉండాలి అని చెప్పి చేసుకునేటువంటి పూజ కదమ్మా ఇదంతా కూడా. అటువంటి సందర్భంలో చక్కగా మట్టి గాజులు వేసుకోవడం, అలాగే ఈ అలంకరణ విషయంలో ఈ టెంపరీగా దొరికేటువంటి వస్తువులు కాకుండా సహజ సిద్ధమైనటువంటి వాటిని అలంకరణ చేసుకొని చక్కగా ఒక పూర్తి సువాసిని ఎలా అయితే ఉంటుందో అలాగా చక్కగా ధరించుకొని సాక్షాత్తు అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా భావనతో ఉండే ఆ విధంగా ఆ రకంగా చక్కగా అమ్మవారిని ప్రీతికరంగా చక్కటి వస్త్రములు, ఈ రంగు ఇప్పుడు చెప్పబడినటువంటి 3 రంగుల్లో ఏదైనా రంగు వస్త్రమును ధరించి చక్కగా పూజ చేసుకోవచ్చమ్మా. పూజ చేసుకునేటువంటి వాళ్ళు తూర్పు వైపున ఉండి చేసుకుంటే చాలా విశేషం. గురుగారు, చాలా మందికి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అయితే ఉండని వాళ్ళు ఈ సంవత్సరం నుంచి కలశం పెట్టుకోవచ్చా? కలశం పెట్టాలంటే ఏమైనా నియమాలు ఉంటాయా? అంటే కలశం పెట్టుకోగలిగేటువంటి ఆనవాయితీ ఉండి వ్రత నియమంగా ప్రతి సంవత్సరం చేసుకోగలిగితే ఖచ్చితంగా కలశం పెట్టుకోమని శాస్త్రం చెప్పబడింది. ఆ కలశము బంగారుదైనా, వెండిదైనా, తర్వాత రాగిదైనా, ఇత్తడిదైనా, మట్టి పాత్రనైనా పెట్టుకోమన్నది. అయితే బ్రాహ్మణుని పిలిపించి, అంటే వ్రతం చేసుకున్న తర్వాత కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశాన్ని బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు. కాబట్టి చక్కగా ఎవరి శక్తి కొలదైనప్పటికీ కూడా రాగిదైనా కానీ, ఇత్తడిదైనా కానీ, మట్టి పాత్రనైనా కానీ పెట్టుకొని కలశాన్ని విధానంగా కలశ ప్రోక్తముగా పూజ చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే కొంతమంది ఈ మధ్య కలశాన్ని పెట్టుకుని ఆనవైతే కలశాన్ని పెట్టుకుంటే ఇంకేదన్నా ఆచరించాలా ప్రతి సంవత్సరం, ఇట్లానే అనేక సందేహాలు ఉంటాయి. వ్రతం చేసుకునేటప్పుడు చక్కగా విధి విధానంగా చేసుకుంటేనే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కలశం పెట్టుకుని చేసుకోవడమే చాలా ప్రత్యేకం. ఒక కలశం పెట్టుకుంటే ఏమవుతుందో, ఒక ఫోటో ఎలాగో పెట్టుకుంటాం, అది అంతే. గురుగారి, కలశం గురించి ఎలాగో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మందికి ఉండేటువంటి సందేహం ఇదే, కలశారాధన చేసేటప్పుడు ముందుగా అంటే అమ్మవారిని ఆవాహన చేసేది కలశం పైనే చేయాలా? ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టుకుంటూ ఉంటారు, అభిషేకం అవి చేస్తారు, అక్కడ అమ్మవారిని ఆవాహన చేయొచ్చా? లేకుంటే ఫోటో ఒకటి పెడుతూ ఉంటారు, ఎక్కడ అమ్మవారిని ఆవాహన చేయాలి? మొదటి నుంచి కూడా మనకు పురాతన కాలం నుంచి కూడా ఈ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ లేవు కదమ్మా. ఏ దేవత పూజ చేసినా కలశంలోనే ఆవాహన చేసేవాడు. కాబట్టి ఖచ్చితంగా కలశంలోనే అమ్మవారిని ఆవాహన చేయాలి, అందులో సందేహమే లేదు.
కలశంలోనే ఆవాహన చేసి చేసుకుంటే ఆ దైవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఫోటోలో ఎలా ఆవాహన చేస్తాము? కాదు, కలశమే ముఖ్యం. కలశమే ప్రధానం. ఎందుకంటే కలశంలో పూర్ణ ఫలమైనటువంటి నారికేళం పెడతాం కాబట్టి. కరెక్ట్. ఎలా ఆవాహన చేయాలండి? అసలు కలశాన్ని ఎలాగా మనం తయారు చేసుకోవాలి? ముందుగా నీళ్లు పోయాలా, బియ్యమా అని అంటే కొంతమంది ఆచారం ప్రకారం బియ్యం పోస్తారు, కొన్ని చోట్ల శుద్ధమైన జలం పోస్తారు. ఏది చేసినా ఉపయుక్తమే, రెండు కూడా అనుసరణీయమే. చేసుకొని చక్కగా అందులో మామిడి ఆకులు, అవి లేని పక్షంలో రావి ఆకులు, అవి కూడా లేని పక్షంలో మోదుగాకులు, అవి కూడా లేని పక్షంలో తమలపాకులు, ఇవన్నీ దేవతా సంబంధమైనటువంటి దళములు కాబట్టి కనీసము తులసి దళములైనా కానీ పెట్టి చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి పూజలో తులసి దళము కూడా ఉండాలి. ఆ కలశంలో పెట్టి చక్కగా కొబ్బరికాయని పెట్టిన తర్వాత కొబ్బరికాయ మీద జాకెట్ పీస్ పెట్టడం. కొంతమంది కొబ్బరికాయని ఇలా నిలబెడతారు, కొంతమంది కర్ణాటక, మలయాళం ఆ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో కొబ్బరికాయని ఇలా పడుకున్నట్టుగా పెడతారు, దాని మీద జాకెట్ పీస్ పెడతారు. ఎలాగైనా చేసుకోవచ్చు. కలశాన్ని ఆవాహన చేసేటప్పుడు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆవాహన ప్రధానం. ఇక్కడ కొన్ని నియమాలు ఇక్కడ వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, పుస్తకాన్ని పట్టుకుంటున్నారమ్మా, అందులో ఒక లోపం ఉంటుంది. ఏంటండి? ఆవాహన కార్యక్రమం అయితే చక్కగా అందులో ఉంటుంది, కానీ ప్రాణప్రతిష్ఠ ఉండట్లేదమ్మా. అయ్యో, అదే ముఖ్యం. అంటే అమ్మవారిని పిలిచిన తర్వాత అమ్మవారి యొక్క అంశ ఆ యొక్క కలశంలో రావాలిగా, వస్తుంది, ఆవాహన చేసినప్పుడు వస్తుంది. కానీ ఆ వచ్చిన మరుక్షణమే ప్రాణప్రతిష్ఠ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయాలి. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు, మీకు పుస్తకంలో దొరకదండి, ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రముని మీరు పూజ చేసుకునే సందర్భంలో ఆ ప్రాణప్రతిష్ఠాన దగ్గర మీరు ఆ మంత్రాన్ని మీరు విని ఆ విధంగా చేసుకుని, అంటే రెండు లేదా 3 తమలపాకులు తీసుకొని కలశం మీద ఇలా గొడుగు పట్టుకున్నట్టుగా పట్టుకొని ఆ కలశం మీద ఆనిచి, అంటే ఆ అమ్మవారి ఆవాహన, మళ్ళీ చెప్తున్నాను వీక్షించేటువంటి మన మహిళా ప్రేక్షకులకి, 16 లక్ష్మీదేవతల యొక్క ఆవాహన కార్యక్రమం శ్రీ సూక్త విధానముగా అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. ఆ వీడియో వస్తుంది, చక్కగా చూడండి ఆ వీడియోని. అప్పుడు ఆ ఆవాహన అయిన తర్వాత అప్పుడు ప్రాణప్రతిష్ఠ అనగానే అలా 2 తమలపాకులు ఇలా పట్టుకొని ఆ కలశం మీద కొబ్బరికాయ మీద ఆనిచ్చి మనస్సులో ఈ మంత్రం వచ్చేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు అప్పుడు ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయా ఆనః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ప్రాణప్రతిష్ఠ సుముహూర్తో అస్తు. ఇలా ఈ మంత్రముతో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. తదనంతరం అమ్మవారికి షోడశోపచార విధానంగా ఆ పుస్తకంలో ఉన్నట్టుగా చక్కగా చేసుకోవచ్చు. ఇదే సందేహం చాలా మందికి, అంటే కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము, తర్వాత అనిపిస్తుంది అయ్యో పూర్తిగా చేసుకుందాం అంటే చేసుకోలేకపోయామే. ఇది ఒక్కటి మాత్రం, ఇది వీళ్ళు సేవ్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా ఆ సమయంలో చేసుకోవచ్చు, ఆ టైంలో ప్లే చేసుకుంటే చాలంటారు. అలాగే కలశం తర్వాత ఏం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. అసలు కదిపే విషయం మాట్లాడదాం గురువు గారు. అంటే ఏ రోజున కదిలించాలి? ఎందుకంటే శుక్రవారం ఆ రోజు కదిలించలేము అమ్మవారి కాబట్టి, తర్వాత పౌర్ణమి కదండి, ఆ రోజు కూడా వద్దా అని కొంతమంది అడిగారు ఈ ప్రశ్న. మరి ఏ రోజున కలశాన్ని కదపాలి వ్రతం అయ్యాక? ఈ సంవత్సరం పౌర్ణమితో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి ఈ సందేహం వచ్చింది, కానీ ఇంతకు ముందు జరిగిన వరలక్ష్మి వ్రతాలన్నీ పౌర్ణమితో రాలేదు కదా, కాబట్టి చక్కగా ఈ సంవత్సరం గొప్ప విశేషం ఏంటంటే అమ్మవారిని రెండు కాలాలలో 2 రోజులలో పౌర్ణమితో కూడుకున్నటువంటి విధానంగా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఉదయం పూట చేసుకున్నటువంటి వాళ్ళు ఎలాగో శుక్రవారం కాబట్టి అమ్మవారిని కదపకూడదు, తెల్లారి శనివారం చక్కగా ఈ సంబంధించినటువంటి దుర్ముహూర్తం 7:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా మళ్ళీ నిన్నటి రోజు అనగా వరలక్ష్మి వ్రతం రోజున షోడశ ఉపచారాలతో చేసుకున్నాం. పంచోపచార విధానంగా పూజ, ఆవాహనం, స్నానము, నైవేద్యము, దీపము, ఈ విధంగా పంచోపచార విధానంగా చేసుకొని అప్పుడు శనివారం నాడు కదపవచ్చునమ్మా. ఉదయం కూడా పూజ చేసుకుని 7:52 తర్వాత పూజ చేసుకొని నైవేద్యం పెట్టాలి, ఏదైనా ఒక నైవేద్యం.
పండు కానీ ఫలము ఆహా. కానీ ఏదైనా కానీ, లేదా ఇంట్లో చేసినటువంటి పౌర్ణమి రోజు ఎలాగో పాయసం చేస్తాం కదా, పాయసం చేసి కదపండి, తప్పేముంది, ఆ రోజు చేసుకోవచ్చు. పౌర్ణమి అనేటువంటి సందేహం పెట్టుకోకండి. పౌర్ణమి వచ్చింది ఇంకా విశేషం, పౌర్ణమి రోజున కూడా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటున్నామని ఆ విధంగా చేసుకోవచ్చు. కలశం ఎలాగో శనివారం కదిపేయచ్చు అని చెప్పారు. ఆ రోజు కూడా పౌర్ణమి టైంలో ఉదయం పూట మళ్ళీ పూజ చేసుకుని కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయ కానీ, పైన ఉన్నటువంటి ఆ రవిక కానీ, అలాగే ఆ చెంబులో నీళ్లు కానీ ఏం చేయాలండి? వీటన్నిటి గురించి విడివిడిగా తెలియచేయండి. ఇక కలశంలో పెట్టబడినటువంటి కొబ్బరికాయ, రవిక బట్ట, అలాగే చాలామంది కలశంలో నీళ్లు పోసుకొని పూజ చేస్తారు, కొంతమంది బియ్యం పోసుకుంటారు. కాబట్టి ఈ కొబ్బరికాయని సాధారణంగా ఇంట్లో పూజలో అయిపోయిన తర్వాత కొట్టుకొని బెల్లం పాయసం, అలాగో ఆ బియ్యం ఉంటుంది కాబట్టి ఆ బియ్యంతో బెల్లం పాయసము, ఆ కొబ్బరికాయ తురుముతో అభిషేకం చేసుకొని ఆ బెల్లం పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు, ఇంట్లో అందరూ భుజించవచ్చు. రవిక బట్ట ఎవరికైనా మంచి ముత్తైదుకి ఇవ్వాలని అనుకుంటే ఆ ముత్తైదుకి ఇవ్వవచ్చు, లేదు తాను ధరించవచ్చు. ఇక సాధారణంగా నీరు పెట్టుకునే ఆచారం ఉన్నట్టు ఆ నీటితో అయిన తర్వాత చక్కగా ఇల్లంతా చిలకరించుకోవచ్చు. లేదు ఆ కలశం పెట్టినటువంటి కొబ్బరికాయని ధనాగారంలో కానీ, అంటే ఈ బీరువాలో కానీ, పూజా మందిరంలో కానీ పెట్టుకోవచ్చు, లేదా ఇంటి గుమ్మానికి అయినా కానీ కట్టవచ్చు, ఎర్రటి గుడ్డలో కట్టవచ్చు. ఈ విధంగా పౌర్ణమి ఘడియల్లో ఉండగా చేసుకోవచ్చు. ఎవరికి శక్తి అనుసారం, ఎవరికి మనస్ఫూర్తిగా అనిపించింది ఆ విధంగా చేసుకోవచ్చు. గురుగారు, అమ్మవారికి ఎంతో చక్కగా పూజ అయితే చేసుకుంటాం పుష్పాలతో. అసలు ఎన్ని పుష్పాలు ఉంటాయో అన్ని రకాల పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేస్తాం. కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పం ఏది? ఏ పూలతో అర్చిస్తే అమ్మ సంతోషిస్తుంది? సాధారణంగా అమ్మవారు కమల నివాసిని కాబట్టి తామర పుష్పాలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈ రోజు చాలా ప్రియం ఆ తామర పుష్పాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. కలువ పూలు ఇవి రెండు. ఇంకా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది మందార పుష్పములు. మందార పుష్పములతో అంటే అమ్మవారు చాలా ఇష్టం. కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పములు, మల్లె పూలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, చామంతి పూలతో చేసుకోవచ్చు. కాకపోతే చెయ్యకూడనటువంటి రంగులు ఏవయ్యి అంటే నీలి రంగు, బ్లూ కలర్ పుష్పాలతో అస్సలు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంతో చేసుకునే వాళ్ళు అస్సలు పూజ చేయకూడదు. కాబట్టి ఈ విధంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. నీలి రంగు పుష్పాలతో ఎక్కడా కూడా శంఖ పూలు గాని ఉన్నాయని అందరూ అందంగా ఉన్నాయి కదా అని పూజ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా శంఖ పుష్పాలు, అలాగే నీలిరంగు చామంతి, ఇవి మాత్రం పక్కన పెట్టేసి మిగతా ఎక్కువగా మనకి ఇప్పుడు అందుబాటులో ఉండేవంటే మల్లెపూలు, అలాగే పసుపు తెలుపు చామంతులండి, బాగా గులాబీలు గాని. అవును, గులాబీ పుష్పాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతి. ఇప్పుడు హైబ్రిడ్ కంటే కూడా సహజంగా ఉండే గులాబీలు ఇంకా బాగుంటాయి. ఇంకా మీరు అన్నట్టుగా పద్మాలు, అవైతే ఇంకా ఇది శక్తి ఉంది అని అనుకుంటే చక్కగా వాటితో కూడా చేసుకోవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక, ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటుంటారు. అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా కలిగితే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తప్పకుండా పిల్లలకి విద్య, పెళ్ళిళ్ళు అవుతాయి, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక రుణబాధలు తొలగిపోతాయి, ఉద్యోగాలు సంప్రాప్తమవుతాయి. ఇప్పుడంతా కూడా సాఫ్ట్వేర్ రంగం బాగోలేదు. కాబట్టి ఇటువంటి యోగాలు మీకు కలిగించాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో చక్కగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే షోడశ లక్ష్మిలు అనేటువంటి ఆవాహన చేసుకున్నాం కదా, ఆ షోడశ లక్ష్మీ మూలమంత్ర హోమము, అలాగే దశమహావిద్యలలో లక్ష్మీ స్వరూపముగా భావించే కమలాత్మిక హోమము, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. 8వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే అవకాశము. మీరు పూజ చేసుకునే దాంతోపాటు ఈ యొక్క హోమాదుల్లో పాల్గొనడం, గోత్రనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూజ చేసినటువంటి తామర మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని పూజ వస్తువులు ఉంటాయండి, ఆ వస్తువులు ఏంటి? ఖచ్చితంగా అమ్మవారి పూజలో పెట్టవలసినటువంటి వస్తువులు ఏంటో తెలియచేస్తారా? అమ్మవారికి సంబంధించి అనేకమైనటువంటి లక్ష్మీ చిహ్నంలో సూచించేటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయమ్మా. చిన్న నారికేళం,
చిన్నది చిన్నది శ్రీఫలము అని అంటారు. పెద్ద కొబ్బరికాయ ఎలా ఉంటుందో చిన్న కొబ్బరికాయ, ఏకాక్షి నారికేళం, ఒక కన్ను ఉన్నటువంటి నారికేళం, అలాగే గురువింద గింజలు, మరియు గోమతి చక్రాలు ఇవి. తర్వాత అమ్మవారికి ముత్యములు అంటే చాలా ఇష్టం. అందులో లక్ష్మీ ముత్యం అని ఉంటుంటుంది, ఇట్లా గుండ్రంగా ఉంటుంది గోపురంలాగా, అటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులుగా చెప్పబడేది. అలాగే లక్ష్మీ శంఖం అని కూడా ఉంటుంది. అలాగే గవ్వలలో లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉంటాయి. ఈ సంబంధించినటువంటి గవ్వల్ని కూడా తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా ఆ వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసి వాటన్నిటినీ పూజా మందిరంలో ఒక గుడ్డలో పెట్టి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఇవ్వవచ్చు. అల్మారాలో, బీరువాలో, క్యాష్ బోర్డులో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు చేసుకుంటే కనుక ఆ యొక్క ఇంట్లో ధనధాన్యము స్థిరంగా ఉండిపోతుంది, ప్రవర్ధమానం అయిపోతుంది అని చెప్పవచ్చు. గురుగారు, తోరం కట్టుకుంటారు, ఏ విధంగా ఎన్ని ముడులు వేయాలి, ఎలా ఉండాలి? తోర గ్రంథి పూజ అని ఉంటుంది ప్రత్యేకంగా, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా వివరించండి. తోర గ్రంథి పూజ అనేటువంటిది ప్రతి నోము నోచుకునే విధానంలో ఉంటుంది, వ్రతంలో కూడా ఉంటుంది. ఒక్కొక్క వ్రతాన్ని అనుసరించి కొన్ని 11 తోరాలు, 16 ముడులు ఇలా అంటారు. కానీ వరలక్ష్మి వ్రతానికి మాత్రం 9 ముడులే వేయాలి. ఈ 9 ముడులు వేసినప్పుడు ఇక్కడ ఏంటనంటే ముఖ్యంగా ఆ పూజ చేసుకునే మహిళ ఒక నియమాన్ని పాటించాలి. ఏంటి అనంటే ఎంతమంది ముత్తైదును పిలిపిస్తున్నారు, వాళ్ళ సంఖ్యకి తక్కువ కాకుండా. ఒకటి ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు తోరగ్రంథి పూజ ఉంటుంది కదమ్మా, ఆ అమ్మవారి కలశానికి కట్టాలి ఫస్ట్ మహిళ. తోరగ్రంథి పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా ఒక ప్రత్యేకమైన తోరము పెట్టాలి, తను కట్టుకోవడానికి ఉండాలి. 2 పోగా మిగతా ఎంతమంది ముత్తైదులు వస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే తోరగ్రంథి పూజ చేసుకునే సమయానికి సమూహం వచ్చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ మనసులో అంటే చేసుకునే వాళ్ళకి ఎంతమంది వస్తే అంతమందికి పెట్టాలనే కోరిక కూడా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలనంటే ఆ వచ్చిన సమూహంలో ఎంత ఉన్నారో అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారన్నప్పుడు ఎక్కువ తోరములు తోరగ్రంథి పూజ సమయానికంటే ముందే ఎంతమంది ఉంటారో అంతమంది తోరములు తయారు చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని పూజ చేసి వాళ్ళకందరికీ ఇచ్చి శక్తి కొలది వాయనం ఇవ్వండి. అన్ని పెట్టాలని అనేటువంటిది ఏమీ లేదు కాబట్టి వాయనం ఇచ్చేసేసి. ఎన్ని ముడులు ఉండాలండి? 9 ముడులు ఉండాలి. 9 ఎందుకనంటే నవనాడులు, శరీరంలో నవనాడులు ఉంటాయి. అలాగే ఈ సంబంధించినటువంటి నవగ్రంథులు కూడా ఉంటాయి శరీరానికి. అవన్నిటి కూడాను పరిశుద్ధమవుతాయి. అంతేకాకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా కలగాలనే ఉద్దేశము. అంతేకాకుండా 9 అనే సంఖ్యతో మన జీవితం అన్ని వేళల్లో ముడిపడి ఉంటుంది కాబట్టి నవనాథులు ఇలా చెప్పుకుంటే 9 అనే సంఖ్యతో మనకు చాలా ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా 9 ముడులు అనేటువంటివి వేసి చక్కగా. చాలా మంది చేసే తప్పేంటంటే మగవాళ్ళైతే కుడి చెయ్యి, ఆడవాళ్ళైతే ఎడమ చెయ్యి అని చెప్పి సాధారణంగా వాడుకోరు. కానీ ఆ యొక్క తోరగ్రంథి శ్లోకంలో కూడా దక్షిణ హస్తే అని ఉన్నది, అంటే కుడి చేతికే కట్టుకోవాలి. అయితే చాలా మంది చేసే తప్పేందంటే పూజ చేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది, ఇంకా దీంతో మనకేం సంబంధం, పూజ అయిపోయింది, వాయనం ఇచ్చేసేసాం అని అనుకుంటుంటారు. కానీ దాన్ని విడవకూడదు. ఆ రోజంతా కూడా, రాత్రంతా కూడా ఉండాలి. ఆ రోజంతా కూడా స్త్రీలు భూషయనం చేస్తే చాలా విశేషం. ఆ వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి రోజున దాంపత్యం అస్సలు పనికిరాదు. తెల్లవారి లేచి ఆ విధంగా పూజ చేసుకొని అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారిని కదిపించి తోరం తీసేయవచ్చు, తప్పలేదు. అక్కడ వరకు అది తోరం కూడా చాలా ముఖ్యం కదండి. అంటే అమ్మవారి శక్తి అంతా కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి 9 ముడులు 9 విధంగా చేసుకోవచ్చు. అలాగే వాయనం అసలు ఎలా ఇవ్వాలి? చిన్నపిల్లలకి, పెళ్లి కాని వాళ్ళకి కూడా వాయనం ఇవ్వచ్చా? అంటే ముత్తైదులకి వాయనం ఇవ్వమని మనకు చెప్పబడి ఉంది కాబట్టి ప్రధానంగా వాయనం ఇచ్చేటువంటి విధానంలో చాలా మంది చేసేటువంటి తప్పేంటంటేనమ్మా, పండు వాయనం ఇస్తారు. వివాహం కాని అమ్మాయిలకి, బాలికలకి పండ్లు ఇస్తారు. ఇచ్చేటప్పుడు తొడిమ మన వైపు ఉండాలి, చివరన అవతల వైపు వాళ్ళకు ఉండాలి. తమలపాకులు కూడా పెట్టే విధానం ఒకటి ఉంటుందమ్మా. ఆ తొడిమలు మన వైపున ఉండాలి, ఈనెలు అటువైపు ఉండాలి, కింద ఇచ్చే వాళ్ళ వైపు తొడిమలు ఉండాలి. అదే విధంగా తొడిమలు కూడా ఉండాలి. పట్టుకొని అందులో ఆ సంబంధించినటువంటి వాయనం ఇచ్చేటువంటి సందర్భంలో చేసుకున్నటువంటి విధంగా పూర్ణాలు కానీ, భక్ష్యములు కానీ, పదార్థాలను అలాగే సుగంధ ద్రవ్యములు అనేటువంటివి ఇవ్వాలి.
అంటే జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చ కర్పూరము, ఇవి సుగంధ ద్రవ్యాలు. ఇవి మనం ఎలాగో వక్కలు ఎలాగో ఇస్తాము, అవును. పండ్లు, ఆకు, వక్క, నానబెట్టిన శనగలు, పుష్పం, ఇవన్నీ కూడా ఇవి మామూలుగా ఒక రోజు ఇస్తాం. ముందు నానబెట్టాలి. ఆ, అది ఇంకా ఆ నానబెట్టిన శనగల్లో ఇంకా దానికి ఇంకా జీవం వచ్చినట్టుగా సంబంధించిన మొలకలు గనక వచ్చి ఉంటే ఇంకా విశేషం. ఓ, శుభ్రంగా. అలా. అయితే హైబ్రిడ్ శనగలు పెట్టకూడదు, కొమ్ము శనగలు పెట్టుకోవాలమ్మా. కొమ్ము శనగలు మాత్రమే. వాయినంలో ఇవి ముఖ్యంగా ముఖ్యంగా. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండి వంటలు ఏవి వండలేదు, అంత శక్తి లేదు అనుకుంటే ఆకు, ఒక్క, ఒక పండు పండు. ఏదైనా. ఇప్పుడు వస్త్రం అని కూడా వాళ్ళ శక్తి కొలది శక్తి కొలది ఉంటే అమ్మవారికి జాకెట్ ముక్క, అదే అమ్మవారిగా భావిస్తూ చీర, ఎవరి శక్తి కొలది వాళ్ళది. గాజులు, ఇన్ని ఇవన్నీ 2 లవంగాలు, 2 యాలకులు పెట్టడంలో తప్పులేదు కదా. ముఖ్యంగా ఇవి ఉండాలి. అయితే మరి వితంతువులకి వాయనం ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఎటువంటి వాయనం ఇవ్వాలండి? వితంతువులకి ఫలం ఇస్తే సరిపోతుంది అంతే. అంతే, మ్మ్. తప్ప అదేమి ఇబ్బంది పడాల్సింది లేదు. వచ్చిన వాళ్ళకి అమ్మవారి స్వరూపమే దశావతారాలే కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ వచ్చేటువంటిది ఏంటంటేనమ్మా, చాలా మంది పూజ చేసుకునే సందర్భంలో వితంతువులు ఉన్నారు అని అంటే వాళ్ళని తక్కువ చూపు చూస్తారు. పట్టించుకోరు. అమ్మవారి అలాగే. అవతారమే కదా ధూమవతి అమ్మవారి, ఎవరమ్మా? వితంతువేగా. మరి అమ్మవారిని ఎందుకు కొలుస్తున్నాం? కాబట్టి అస్సలు ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు అమ్మవారి పరీక్ష పెట్టడానికి ఆ రూపంలో వచ్చి ఉండవచ్చు. విసుక్కొని అనుకున్నాం అనుకోండి, చాలా చాలా దోషముగా ఉంటుందమ్మా. కాబట్టి ఆ వితంతుల్ని ఎప్పుడు కూడా ఆ విధంగా చూడకూడదు. సాధారణంగా ప్రేమగా గౌరవంగా చూసుకొని వాళ్ళు కలత చెందే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఉండొద్దంట. ఇక అందరూ అడిగేటువంటి ప్రశ్న, పూర్వ సువాసినిలు మరి వ్రతం చేసుకోవచ్చా అండి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడికి చాలా మంది ఇది సాంఘిక ఆచారంలో భాగంగా పూర్వ సువాసిని దూరం పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అంతా అమ్మ స్వరూపమే కదమ్మా. అంతే కదండి. ప్రతి స్త్రీలో మనం అమ్మనే చూస్తుంటాము. అందులో ఆ అమ్మ చూసే విధానంలో ఈమె యువతి, బాలిక, సుమంగళి, పూర్వ సువాసిని అని భేదం ఎందుకమ్మా? అయితే మనము అమ్మవారి యొక్క దశావతారాలు, దశమహావిద్యలు అని అంటారు. చూస్తే పూర్వ సువాసిని చూపించేటువంటి 9వ అవతారం ధూమవతి కూడా ఉంది కదమ్మా. ఆమె కూడా విధవ స్త్రీనే అవతారం. మరి ఆమె ఆ సాక్షాత్తు పార్వతీ అమ్మవారి యొక్క అవతారంలో ఒక భాగము అన్ని చూపించింది. ఆమెను కూడా కొలుస్తున్నాము కదా. కాబట్టి ఇక్కడ అటువంటి భేదం అనేటువంటిది కాకుండా, అయితే ఇది సాధారణంగా మనకు లక్ష్మీ అమ్మవారు చారుమతికి కల్లో కనిపించి ఈ సంబంధించినటువంటి భర్త పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఆ విధంగా వస్తున్నటువంటిది ఆచారం. కాబట్టి అష్టోత్తర విధానంగా పూజ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఇంకా కొన్ని వ్రతాలు ఉన్నాయి, అందరూ కూడా చేసుకునేట్టు తగినటువంటిది తప్ప ఇక్కడ విషయంలో స్త్రీలు అభిషేకం చేయకూడదని అన్నారు. మరి రావణాసుడి తల్లి కైకసి అభిషేకం చేసిందిగా, అక్కమాంబ ఆమె కూడా పూజ చేసుకొని తరించింది కదా శివుని ప్రార్థించి. కాబట్టి ఇందులో సందేహం లేదమ్మా, చేసుకోవచ్చును. కాకపోతే వాయనం ఇచ్చేటువంటి సందర్భంలో ఈ యొక్క సంబంధించినటువంటి వాటికి చాలా మంది ఆక్షేపణ చేస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారు, వాళ్ళ చేతి నుంచి మేము ఎలా తీసుకున్న సుమంగళి కాదు కదా. అట్లాంటప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నతనంలో భర్త పోతారు, అందరూ చేసుకోవాలని ఉంటుంది. మరి అష్టోత్తర విధానంగా పూజ చేసుకుని వాయనం ఇవ్వదలిస్తే అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి ఇస్తున్నట్టుగా తీసుకోమని, అంతకన్నా ఇంకా భాగ్యం ఏం కావాలమ్మా. ఆమె చేతుల నుంచి కాకుండా అమ్మవారి మంటపం ఏదైతే పూజ చేసుకుంటామో ఆమె దగ్గర పెట్టేసి వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. చక్కగా చేసుకోవచ్చు. అంటే వరలక్ష్మి వ్రతం సంపూర్ణముగా అనేది కాకుండా అష్టోత్తర విధానముగా పూజ చేసుకొని చేసుకోవచ్చు అమ్మా, తప్పలేదు. అంతేకాకుండా మరి ఒక విశేషం, ఇక్కడ ఈ జన్మలో ఈ విధమైనటువంటి ఇబ్బంది కలిగింది కాబట్టి ఈ జన్మలలో దీర్ఘ సుమంగళిగా ఉన్నాము అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళందరూ కూడా గత జన్మలలో గణేశ వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత వాళ్ళకి ఈ జన్మలో సంబంధించినటువంటి వైధవ్య యోగం కలగలేదు. వైధవ్య యోగం కలిగింది అని అంటే గత జన్మల్లో గణేశ వ్రతం చేయలేదు కాబట్టి పూర్వ సువాసులు ఎప్పుడైనా కానీ మళ్ళీ భవిష్యత్తు జన్మలలో కూడా ఇటువంటిది రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 5 నెలలు పాటించండి, మీకు ఇంకా తిరుగుండదు.
మొత్తంగా మాకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారండి. ఇవి అందరికీ ఉండేటువంటివే, ఒకటికి మించి ఒకటి. ఇంకా ఏమైనా ఉన్నా వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేస్తారు, మళ్ళీ మేము ముందుంచుతాను. దాదాపుగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అన్ని సందేహాలకి ఒకే వీడియోలో సమాధానం అందించారు గురువుగారు. సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.